హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో డిజైనర్ ప్లాజో సూట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ డ్రెస్ని 5 to 6 years బేబీకి స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ ప్లాజో ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ క్లాత్ 1 మీటర్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్లుగా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. టోటల్గా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడు మన వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. ఓపెన్ సైడు ఆపోజిట్ సైడు ఉండే విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. ఫోల్డింగ్ అనేది 11.5 inches తీసుకుంటున్నానండి. విత్ పైనుండి 4 inches మార్క్ చేసుకోవాలి. ఎలాస్టిక్ కోసం అండి 1.5 inches ఎలాస్టిక్ని యూజ్ చేస్తున్నాను. సో అందుకని 4 inches మార్క్ చేసుకుంటున్నాను స్టిచ్చెస్తో కలిపి. ఎలాస్టిక్ బెల్ట్ అనేది పైన 2 inches, లోపల ఫోల్డింగ్ అనేది 2 inches అండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. టోటల్ లెంత్ వచ్చేసి 25 inches అండి. ఎలాస్టిక్ కోసం 2 inches మార్క్ చేసుకున్నాం కదా. సో మార్క్ చేసుకున్న దగ్గర నుండి 23 inches మార్క్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్ కోసం 1 inch ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ బెల్ట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. మార్క్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ 24 inches మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి కిస్తా మెజర్మెంట్ తీసుకోవాలండి. లావుగా ఉన్న వాళ్ళకైతే 10 inches, మీడియంగా ఉన్న వాళ్ళకి 9 inches, సన్నగా ఉన్న వాళ్ళకైతే 8 inches మార్క్ చేసుకోవాలి. కిస్తా విత్ వచ్చేసి 2 inches మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని క్రాస్గా కర్వ్లా తిప్పుకోవాలి. నేనైతే సన్నగా ఉన్న వాళ్ళకి స్టిచ్ చేస్తున్నాను. సో అందుకని 8 inches మార్క్ చేసుకుంటున్నాను. 8 inchesకి మార్క్ చేసుకొని ఈ విధంగా కర్వ్లా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో స్ట్రైట్గానే తీసుకుంటున్నానండి. సో ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. మెయిన్ క్లాత్ని కూడా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. టోటల్గా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ ప్లాజోకి దుపటాకి కలిపి 1.5 meter క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఆల్రెడీ కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని పెట్టుకొని సేమ్ మెజర్మెంట్తో కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మెయిన్ పార్ట్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా 2 లేయర్స్గా తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ అండి, విత్ 17 ఇంచెస్ తీసుకోవాలి. క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. టోటల్గా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 4.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. షోల్డరు 4.5 ఇంచెస్, నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచు వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ లెంత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు మెజర్ చేసుకొని కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 6.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. హిప్ లెంత్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుండి హిప్ లెంత్ మెజర్ చేసుకోవాలి. 11 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. వేస్ట్ 9 ఇంచెస్కి మెజర్ చేసుకోవాలండి. వేస్ట్ వచ్చేసి విత్ 6 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. హిప్ విత్ 7 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 or 1.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు డౌన్కి కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి బటన్ కోసం వి షేప్లో 3 ఇంచెస్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. మెయిన్ క్లాత్ కోసం 60 సెంటీమీటర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఇది వెల్వెట్ క్లాత్ అండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని సెపరేట్గా, ఫ్రంట్ పార్ట్ని సెపరేట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన డిజైన్ ఉన్న దగ్గర ఈ విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి. స్లీవ్స్ కోసం క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి.
విత్ 6 ఇంచెస్, లెంత్ 6.5 ఇంచెస్ తీసుకోవాలండి. ఆర్మ్ హోల్ డౌన్ పార్ట్లో 2 ఇంచెస్ మెజర్ చేసుకొని కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. స్లీవ్స్ డౌన్ పార్ట్లో 4 ఇంచెస్, పైన 4.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 or 1.5 ఇంచెస్ క్లాత్ని విడిచిపెట్టుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం 1/2 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా వన్ సైడ్ కటింగ్ చేసుకోవాలి. సెంటర్లో స్లిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ డౌన్ పార్ట్లో ఫ్రిల్స్ కోసం రిమైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. క్లాత్ని ఈ విధంగా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండే విధంగా కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. విత్ 9 ఇంచెస్ అండి. టోటల్ క్లాత్ విత్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. ఇప్పుడు క్లాత్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. క్లాత్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. ఇప్పుడు ప్లాజోకి కటింగ్ చేయగా రిమైనింగ్ క్లాత్ని దుపటాకి యూజ్ చేస్తున్నానండి. విత్ 11 ఇంచెస్, లెంత్ 1.5 మీటర్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ అనేది స్లీవ్స్ డౌన్ పార్ట్లో సర్క్యులర్ స్లీవ్స్ని అటాచ్ చేస్తున్నానండి. బెల్ హ్యాండ్స్ లాగా క్లాత్ని ఈ విధంగా 8 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. కార్నర్లో స్లీవ్ డౌన్ పార్ట్లో రౌండ్ మెజర్ చేసుకోవాలండి. 8 ఇంచెస్ అండి. సో దానిలో 4గా డివైడ్ చేస్తే 2 ఇంచెస్ అండి. ఇలా కర్వ్ లాగైనా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఫార్ములా ప్రకారమైనా మనం మార్క్ చేసుకోవచ్చండి. ఫార్ములా వీడియో అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలి. 5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. ఇలా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
చేయగా ఈ విధంగా 2 సర్కిల్స్ వస్తాయండి. ఈ విధంగా ప్లాజో ప్యాంట్ని అండ్ టాప్ని, స్లీవ్స్ని అండ్ దుపట్టాని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.